హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం వీడియోలో మాట్లాడుకోబోయే టాపిక్ డార్క్ వెబ్. దానికంటే ముందు మన ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి. డార్క్ వెబ్ అంటే ఏంటంటే అక్రమ వ్యాపారాలు కార్యకలాపాలకు వేదికగా నిలిచే ఇంటర్నెట్ సేవల్ని డార్క్ వెబ్ అంటారు. మనం రోజువారీ కార్యకలాపాల కోసం ఉపయోగించే ఇంటర్నెట్ ని సర్ఫేస్ వెబ్ అంటారు. మొత్తం ఇంటర్నెట్ లో అదో చిన్న భాగం. కానీ పైకి కనిపించిన మరో ఇంటర్నెట్ వ్యవస్థని డీప్ వెబ్ అంటారు. ఓ అంచనా ప్రకారం దాదాపు 90% ఇంటర్నెట్ ఈ రహస్య వ్యవస్థ రూపంలోనే పనిచేస్తుంది. డీప్ వెబ్ లో ఉండే ప్రతి పేజీని సాధారణ సెర్చ్ ఇంజన్లు శోధించలేవు. డార్క్ వెబ్ కూడా ఈ డీప్ వెబ్ లో భాగమే. పేరు తెలియకుండా అనేక రహస్య కార్యకలాపాలకు పాల్పడే డార్క్ వెబ్ వెబ్సైట్లు ఈ డీప్ వెబ్ లో భాగమే. ఈ డార్క్ వెబ్ లో ఎన్ని వెబ్సైట్లు ఉన్నాయో, ఎంతమంది డీలర్లు కొనుగోలుదారులు ఉన్నారో అంచనా వేయడం కష్టం. డార్క్ వెబ్ పరిధి ఎంతో, అది ఏ స్థాయిలో వ్యాపారాన్ని నిర్వహిస్తుందో ఎవరూ చెప్పలేరు. కానీ FBI తొలిసారి సిల్క్ రోడ్ను మూసేసినప్పుడు డార్క్ వెబ్ టర్నోవర్ $1200 మిలియన్ దాటిందన్న రిపోర్టు మాత్రం వచ్చింది. డార్క్ వెబ్ ద్వారా పనిచేసే భారీ డ్రగ్ మార్కెట్లలో ఒక దాని పేరు సిల్క్ రోడ్. దాన్ని 2013లో FBI అధికారులు మూసేశారు. డార్క్ వెబ్ నిజానికి ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా 1990లో మొదలైంది. అప్పటి అమెరికా ఆర్మీ అధికారులు తమ నిఘా సమాచారాన్ని మూడో కంటికి తెలియకుండా పంచుకునేందుకు ఈ డార్క్ వెబ్ ను మొదలుపెట్టారు. డార్క్ వెబ్ లో అన్ని తరహా ఆయుధాలు దొరుకుతాయి. కిరాయి హంతకులు కూడా దొరుకుతారు. దేశంలో ఎక్కువగా డ్రగ్స్, చైల్డ్ పోర్నో, పైరసీ లాంటి వాటి కోసం దీన్ని వాడుతున్నారు. స్థానిక చట్టాలు, పోలీసుల్లో అవగాహన ఏ మేరకు ఉంది వంటి అంశాల ఆధారంగా ఈ డార్క్ వెబ్ ఒక్కో దేశంలో ఒక్కో స్థాయిలో విస్తరించింది. ఫేక్ పాస్పోర్ట్లు, లైసెన్సులు, ఇతర ఐడి ప్రూఫ్ల కోసం దీన్ని వాడుతున్నారు. ఎలాంటి డేటానైనా హ్యాక్ చేయగలిగే హ్యాకర్లు కూడా డార్క్ వెబ్ లో అందుబాటులో ఉంటారు. కొన్ని టెర్రరిస్టు సంస్థలు కూడా ఈ డార్క్ వెబ్ సహాయంతో నిధులు సేకరిస్తాయని చెప్తారు. డార్క్ వెబ్ ను ఉపయోగించడానికి ప్రత్యేక బ్రౌజర్లుంటాయి. అవి చాలా కట్టుదిట్టంగా పనిచేస్తాయి. సాధారణ ఇంటర్నెట్ లో చేసే అన్ని పనులను ట్రాక్ చేయొచ్చు. కానీ డార్క్ వెబ్ పై నిఘా పెట్టడం చాలా కష్టం. డార్క్ వెబ్ కూడా ఇంటర్నెట్ తోనే పనిచేసిన కొన్ని సాఫ్ట్వేర్ల సహాయంతో వినియోగదారులు తమ IP అడ్రస్లను దాచిపెడతారు. దాంతో వినియోగదారుని గుర్తించడం కుదరదు. అందుకే పోలీసులకు కూడా ఈ వ్యవస్థను పూర్తిగా నియంత్రించడం కష్టంగా మారుతుంది. ఫలితంగా డార్క్ వెబ్ నేరస్తులకు అడ్డాగా తయారవుతుంది. డార్క్ వెబ్ కార్యకలాపాలు చట్టవిరుద్ధమైనవైనా అందులో అన్ని లావాదేవీలు సాధారణ డిజిటల్ మార్కెట్ లాగానే జరుగుతాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి సంస్థల్లా అక్కడ కూడా వ్యాపారులు కస్టమర్లను ఆఫర్లతో ఆకర్షించే ప్రయత్నం చేస్తారు. బిట్ కాయిన్ల లాంటి క్రిప్టో కరెన్సీ సహాయంతో పేమెంట్ జరుగుతుంది. క్రిప్టో కరెన్సీని ట్రాక్ చేయడం కూడా కష్టం కావడంతో ఎక్కువగా వాటిని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి ఉపయోగిస్తున్నారు. అధికారికంగా ఎలాంటి డేటా అందుబాటులో లేకపోయినా దేశవ్యాప్తంగా దాదాపు 7 కోట్ల మంది డ్రగ్స్ వాడుతున్నారని అంచనా. డార్క్ వెబ్ ద్వారా రిస్క్ తక్కువ, సౌకర్యం ఎక్కువగా ఉండడంతో సమాచారం గోప్యంగా ఉంటుందనే ఉద్దేశంతో యువత ఎక్కువగా దీన్ని ఆశ్రయిస్తున్నారు. కొందరు ఏజెంట్ల సహాయంతో విదేశీ సంస్థలు డార్క్ వెబ్ సమాచారాన్ని సేకరిస్తాయి. డార్క్ వెబ్ లో ఎన్నో ఏళ్ల పాటు చిన్న పిల్లలకు ఎరవేసి లైంగిక దోపిడీ, అత్యాచారాలకు పాల్పడినందుకు మాథ్యూ ఫోల్డర్ అనే వ్యక్తి 32 ఏళ్లు జైలు శిక్షకు గురయ్యాడు. FBI, US హోంల్యాండ్ సెక్యూరిటీ, యూరోపోల్ లాంటి కొన్ని సంస్థలతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇజ్రాయెల్ దేశాల సహాయంతో మాథ్యూ ఫోల్డర్ ను బ్రిటన్ పట్టుకుంది. దేశంలో డార్క్ వెబ్ నియంత్రించడానికి ప్రత్యేకంగా ఎలాంటి చట్టం లేదు. చట్టంలో సరైన వెసులుబాట్లు లేకపోవడంతో డార్క్ వెబ్ నేరస్తులను పట్టుకోవడం పోలీసులకు కష్టమవుతుంది. డార్క్ వెబ్ సంస్థలు చాలా వేగంగా తమ కోర్సును మార్చుకుంటాయి, సాంకేతికతను అప్గ్రేడ్ చేసుకుంటాయి. అందుకే కేవలం పోలీసులే వాళ్ళను వేటాడటం కష్టం. తల్లిదండ్రులు, సమాజం కూడా ఆ ప్రయత్నంలో భాగం కావాలి. అమెరికాలో నిఘా సంస్థలు కొందరు పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని డార్క్ వెబ్ ద్వారా సేకరిస్తున్నాయి. వీక్లీక్స్ వ్యవస్థాపకుడు అసెంజా కూడా సమాచార సేకరణ కోసం డార్క్ వెబ్ సహాయం పొందినట్లు తెలిపాడు. డార్క్ వెబ్ లో జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టాలంటే ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా పోరాటం చేయాల్సి ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాలు తమ వంతు బాధ్యతగా ముందుకొచ్చి సైబర్ భద్రతను పెంపొందించుకోవడానికి మిగిలిన దేశాలకు సహాయం చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
అది నా ఛానల్కి హెల్ప్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.